శ్రీరాముని గుణాలు ఎన్నో ఆయనను ధర్మమూర్తిగా మరియు మర్యాద పురుషోత్తముడిగా అభివర్ణించాయి. శ్రీరాముడు ధర్మానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాడు. శ్రీరాముడు తన గురువు మరియు దేవతల పట్ల అపారమైన భక్తిని చూపాడు. విశ్వామిత్రుడు చెప్పిన ఆజ్ఞలను ఎల్లప్పుడూ ఖచ్చితంగా పాటించారు. తన తండ్రి ఇచ్చిన మాట ప్రకారం 14 ఏండ్ల వనవాసానికి వెళ్లారు. శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుల వారు గంగమ్మను దాటడానికి ప్రణామాలు చేస్తున్నారు. అప్పటికి గుహుడు వచ్చారు. గుహుడు సహాయంతో గంగమ్మను దాటి వెళ్లారు. గుహుడు శ్రీరాముని పరమ భక్తుడు. శ్రీరాముడు గుహుణ్ణి గుండెలకు హత్తుకున్నారు. శ్రీరాముడి దర్శనం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న శబరి ప్రేమతో పెట్టిన ఎంగిలి పళ్ళను తిన్నారు. లక్ష్మణునికి కూడా పెట్టారు. శ్రీరాముని కోసమే ఎదురుచూస్తూ ఉన్న హనుమంతుల వారిని కలిశారు. ఋషిముఖ పర్వతంపై ఉన్న సుగ్రీవునితో స్నేహం చేశారు. అధర్మపరుడైన వారిని సంహరించారు. సీతమ్మ తల్లిని అపహరించిన రావణుడికి ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఆ అవకాశాన్ని వినియోగించుకోలేని రావణుడు శ్రీరాముని తీర్థానికి వచ్చాడు. రావణుడు చేస్తున్న అకృత్యాలు నచ్చని విభీషణుడు ధర్మం వైపు నిలబడ్డారు. అధర్ముడైన రావణుడు మరణించారు. సీతమ్మ తల్లి పాతివ్రత్యాన్ని లోకానికి తెలియజేయడం కోసం అగ్ని పరీక్ష పెట్టారు. ఆ అగ్ని పరీక్షలో సీతమ్మ గెలిచారు. అరణ్యవాసాన్ని ముగించుకొని సీతారాములు పుష్పక విమానంలో వచ్చారు. శ్రీరాముడు రాజ్యాన్ని స్వీకరించి శ్రీరామ రాజ్యాన్ని స్థాపించారు.